ఊరగాయలు పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ ఈ టమోటా పికిల్ మీలో ఎంత మందికి ఇలా మిగిలిన ఊరగాయలు అన్నం వేసుకొని తినడం ఇష్టమో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంత సులువేనంటారా? గెస్ చేయండి, లాస్ట్ లో చెప్తాను. ముందుగా బాగా పండిన 1.5 kg టమోటాలను శుభ్రంగా కడిగేసి తేమ లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మిక్సీ జార్ లో కొద్దిగా యాడ్ చేసుకుని ప్యూరీ లాగా ఆడించుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం మిక్సీ ఆడించి పెట్టుకున్న ప్యూరీని ఇందులో యాడ్ చేసేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో ఒక 50 grams చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఈలోగా మరొక చిన్న కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేసి వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత రోట్లో వేసుకుని వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇదైతే ఇన్స్టంట్ ఊరగాయ అండి. దీనిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటే 3 నుంచి 4 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే బయట అయితే ఒక 1 month వరకు ఉంటుంది. ప్యూరీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఉప్పు అలాగే 1/2 కప్పు కారం పొడి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఊరగాయ కోసం పోపు పెట్టుకుందాము. ఇందులో 1/4 కప్పు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసేసి లైట్ గా వేగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఆయిల్ ని గోరువెచ్చగా అవ్వనివ్వాలి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఆయిల్ ని తీసుకెళ్లి మనం ముందుగా ఉడకబెట్టిన ప్యూరీలోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడిని యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇన్స్టంట్ ఊరగాయ రెడీ అయింది. నాకైతే ముక్కలు ఉడకబెట్టి చేసుకోవడమే చాలా సింపుల్ అనిపించింది. ఎందుకంటే ప్యూరీలో చాలా వాటర్ ఉంటుంది కదా, అది ఉడకడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది. టేస్ట్ విషయానికి వస్తే ముక్కలు ఉడకబెట్టి చేసుకుంటే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్టే ఉంది, ఏం డిఫరెన్స్ లేదు. ఫాలో ఫర్ మోర్.